స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేని బీజేపీ 1981లో 81లో స్థాపితమైతే దాదాపు 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఉన్నది. ఒక్కసారి మహిళని వారు జాతీయ అధ్యక్షురాలుగా చేసుకున్న పాపాన పోలే. వారు మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు వ్యతిరేకమైన మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి మహిళా లోకం అన్నీ కూడా గ్రహిస్తూ ఉంది. 2023లో మహిళా చట్టం తెచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికలతోనే అది వర్తింపజేయాలని కోరింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ 2009 అని 2034 అని సాకులు చెప్పి కాలయాపన చేయడమే కాకుండా ఇవాళ మహిళా బిల్లు మీద చిత్తశుద్ధి లేక డీలిమిటేషన్ ముడిపెట్టి తీసుకొచ్చి యావత్ దేశం ఉన్నట్టు మహిళా లోకాన్ని మోసం చేసిన ఘనత మోడీ గారికే దక్కుతూ ఉంది. మనం చాలా గ్రహించుకోవాల్సినటువంటి విషయాలు ఈ దేశ చరిత్రను ఒకసారి తెలియజేసుకుంటే అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ సంస్థను చూడండి, విహెచ్పిని చూడండి, బజరంగ దళను చూడండి, బీజేపీ పార్టీని చూడండి. ఎప్పుడైనా మహిళలకి అవకాశం ఇచ్చినారా? వీరు మహిళా అభ్యున్నతి గురించి, మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మహిళలని సగౌరవంగా గౌరవించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా బిల్లు ఇవాళ కాదు, 2010లోనే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంతో రాజ్యసభలో ఆమోదింపజేసుకున్నాం. దేశ మహిళలకి, దేశ ప్రజలకి తెలుసు ఎవరు అడ్డుపడ్డారు, ఏ రకంగా అడ్డుపడ్డారు, ఎందుకు అడ్డుపడ్డారు. ఇవన్నీ కూడా దేశ ప్రజలకి, మహిళా లోకానికి తెలుసు. పచ్చి మోసగాడు ప్రధానమంత్రి అబద్ధాలు ఆడి ఇలా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆ నిందని వేరుల మీద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న ఎవరో కర్ణాటక ఎంపీ మతాల పేరిట, కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట, కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆయన కర్ణాటక వారు మాట్లాడుతూ ఉంటారు. మన బీజేపీ ఎంపీలు, మన రాష్ట్రం చెందిన ఎంపీలు ఎందుకు నిద్రపోయారు పార్లమెంట్లో? సోయి లేదా? ఒక్క ఎంపీ అన్న లేచి ఇది తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి ఆ బిడ్డల యొక్క తల్లిదండ్రుల యొక్క ఆవేదన అర్థం చేసుకోకుండా ఎన్నో త్యాగాలు, ఎంతోమంది ప్రాణ బలిదానం తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే దాన్ని పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ లాగా మాట్లాడే ఆ బుద్ధి తక్కువ ఎంపీ మాట్లాడుతూ ఉంటే, బుద్ధి ఉన్నటువంటి మన తెలంగాణ ఎంపీలు, దానిలో సగం మంది 50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఎందుకు నోరు మెత్తకుండా పార్లమెంట్లో ఉన్నారో జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కటంటే ఒక బీసీ నాయకుడిని తయారు చేసిన పాపాన పోయాడా? ఇవాళ మా నాయకుడు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు డీలిమిటేషన్లో వచ్చే మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళకు రిజర్వేషన్ కావాలని అడుగుతా ఉన్నారు. ఇది కాంగ్రెస్ మార్క్ కమిట్మెంట్. కులగణనలో జనగణన చేస్తానని ఒక 4 నెలలు 5 నెలల క్రితం మాట ఇచ్చిన మోడీ మాట తప్పారు కదా. ఎస్సీ ఎస్టీ మాదిరిగా బీసీని కాలం పెట్టాల్సింది అదర్స్లో చేర్చినారు కదా. ఇది పచ్చి మోసం కదా.
ఈ దేశంలో మహిళలే కాదు యావత్ బీసీ లోక